5 మినిట్స్‌లోనే బ్యూటిఫుల్‌గా ఉండే రోజ్ ఫ్లవర్‌ని చేసేద్దామా? ఇలా చేస్తే చాలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్‌ని అయితే చేసేయొచ్చు. సో, ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ దిస్ ఈజ్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. మీకు మన వీడియోస్ యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ కలర్ షీట్‌ని ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని పెటల్స్‌కి మంచి షేప్ రావడం కోసం జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే అన్ని పీసెస్‌ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తొందరగా ఫినిష్ అవ్వడం కోసం మల్టిపుల్ పీసెస్‌ని ఒకేసారి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే పెటల్స్ అన్ని ఒకే సైజ్ లో ఉండి ఫ్లవర్ అనేది ఇంకా బ్యూటిఫుల్ గా వస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ మౌల్డ్ చేయడం కోసం నేను ఈ చిన్న గ్లాస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు పెటల్స్ అన్ని కూడా 1 బై 1 గ్లూ హెల్ప్ తో స్టిక్ చేసేయాలండి. ఒక లేయర్ ఫినిష్ అయిన తర్వాత సెకండ్ లేయర్ చేసేటప్పుడు మస్ట్ గా పెటల్ అనేది మిడిల్ లో ఉండేటట్టు చూసుకోండి. సేమ్ నేను ఇక్కడ ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా అలా ప్లేస్ చేస్తే పర్ఫెక్ట్ గా పెటల్స్ అనేవి నీట్ గా వస్తాయి. ఫైనల్ గా గ్లాస్ ని రివర్స్ చేస్తే 5 మినిట్స్ లోనే చాలా ఈజీగా బ్యూటిఫుల్ గా ఉండే రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ ఫ్లవర్ నచ్చితే కనుక లైక్ చేసి మీరు కూడా నాలా డిఐవై ఎవరైతే ఎస్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఐవైస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.